ఐపీఎల్ సీజన్ అంటే ఎగ్జైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అండ్ స్టార్ ప్లేయర్స్తో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అన్ని కంట్రీ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడుతున్నారు. కానీ మీకు గుర్తుందా, పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా 2008 ఐపీఎల్లో ఆడారు అని. ఇప్పటికీ 17 సీజన్స్ అయిపోయాయి. కానీ 2008 తర్వాత ఎప్పుడు కూడా ఒక పాకిస్తాన్ ప్లేయర్ ఐపీఎల్ జెర్సీలో కనిపించలేదు. పాకిస్తాన్ టీంలో బెస్ట్ ప్లేయర్స్ అయిన షాహిద్ ఆఫ్రిది, షోయబ్ అఖ్తర్, మొహమ్మద్ ఆమిర్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఎందుకు ఆడట్లేదు? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్? డెఫినెట్ గా కాదు. బికాస్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ T20 లీగ్స్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఫస్ట్ సీజన్ లో ఆడిన ప్లేయర్స్ సెకండ్ సీజన్ ఆప్షన్ లో కూడా సెలెక్ట్ అయ్యారు. బట్ వీసా అప్రూవల్ రాకపోవడం వల్ల ఆగిపోయారు. మరి ఈ ఇన్సిడెంట్ కి గల అసలు కారణం ఏంటి? ఇది క్రికెట్ గురించి మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ అండ్ పొలిటికల్ టాపిక్ కూడా. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, పబ్లిక్ ఒపీనియన్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ కి దూరం అయ్యారు. ఈ వీడియోలో మనం పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఎందుకు ఆడట్లేదు, బ్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్లో పాకిస్తాన్ ఐపీఎల్లో ఆడుతుందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. When the date for the 2010 IPL auction was announced, 11 Pakistani cricketers, including their T20 captain Shahid Afridi, had pinned their hopes on getting a shot at playing in the T20 extravaganza. But I do know for a fact that all owners really wanted. I truly believe Pakistani players are the best T20 players in the world. They are the champions. They're wonderful. But somewhere down the line, there is an issue and we can't deny it. అది 2008 ఐపీఎల్ యొక్క ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి అది ఒక కొత్త ఫార్మాట్. ఫ్రాంచైజ్ బేస్డ్ T20 లీగ్ అనేది ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఐపీఎల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఫస్ట్ సీజన్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో కీ రోల్ ప్లే చేశారు అనేది చాలా మంది మర్చిపోయారు. సోహెల్ తన్వీర్ రాజస్థాన్ రాయల్స్ టీంలో ఆడేవారు. తన టాలెంట్ తో వికెట్స్ పిక్ చేస్తూ రాజస్థాన్ లో బెస్ట్ బౌలర్ గా నిలిచారు. సోహెల్ తన్వీర్ డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ తో అపోజిషన్ టీమ్ ని కన్ఫ్యూజ్ చేసేవారు. అండ్ సీజన్ మొత్తంలో మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. అండ్ వాళ్ళు ఫస్ట్ ఐపీఎల్ ఛాంపియన్స్ అయ్యారు. ఈ పర్ఫార్మెన్స్ తో రాజస్థాన్ రాయల్స్ కి క్రూషియల్ సక్సెస్ ఇవ్వడం జరిగింది. అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మరో ప్లేయర్ షోయబ్ అఖ్తర్, ద రావల్పిండి ఎక్స్ప్రెస్. షోయబ్ అఖ్తర్ కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఆడేవారు. ముంబై ఇండియన్స్ పైన ఒక మ్యాచ్ లో 4 వికెట్స్ తీసుకొని క్రౌడ్ ని షాక్ చేశారు. ఈ మ్యాచ్ తర్వాత తన బౌలింగ్ స్పీడ్ అండ్ అగ్రెషన్ కి ఇండియన్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మరో బెస్ట్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది, ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ గా రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్. డెక్కన్ చార్జర్స్ టీంలో ఆడేవారు. మిస్బావుల్ హక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో, అజర్ మహమూద్ పంజాబ్ లో, కమ్రాన్ అక్మల్ రాజస్థాన్ లో, షోయబ్ మాలిక్ ఇంకా మొహమ్మద్ ఆసిఫ్ ఢిల్లీ టీమ్స్ లో ఆడేవారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్ ఇండియాలో చాలా మంచి ఫాలోయింగ్ పొందారు. ఫ్యాన్స్ వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ని అప్రిషియేట్ చేసేవారు. ఆ టైంలో ఏ కాంట్రవర్సీ లేకుండా ఐపీఎల్లో వాళ్ళ ప్రెజెన్స్ నార్మల్ గా ఉండేది. ఫ్రాంచైజీస్ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ని వాల్యుబుల్ అసెట్ గా కన్సిడర్ చేశారు. టీమ్స్ కి వెరైటీ, స్ట్రాటజీ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎన్హాన్స్ చేశారు. ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ కి డిమాండ్ ఉండేది అండ్ ఫ్యాన్స్ కి కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఈ బ్యూటిఫుల్ స్టార్ట్ తర్వాత ఒక టెరబుల్ ఇన్సిడెంట్ జరిగింది విచ్ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. 26 నవంబర్ 2008 ఇండియాలో ఒక బ్లాక్ డే. ముంబైలో లష్కర్-ఏ తైబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అటాక్ చేసింది. తాజ్ హోటల్, సిటిఎస్ రైల్వే స్టేషన్, లియోపోల్డ్ కేఫ్ ఇలా చాలా ప్లేసెస్ మీద డెడ్లీ అటాక్స్ జరిగాయి. 175 పీపుల్ చనిపోయారు, 300+ పీపుల్ ఇంజూర్డ్ అయ్యారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేసింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఈ అటాక్స్ కి పాకిస్తాన్ టెర్రరిస్ట్ రెస్పాన్సిబుల్ అని ప్రూఫ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసాక ఇండియన్ పబ్లిక్ లో సివియర్ యాంగర్ అండ్ పెయిన్ క్రియేట్ అయ్యింది. క్రికెట్, మూవీస్, ఆర్ట్ అన్ని ఫీల్డ్స్ లో పాకిస్తాన్ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ అండ్ బీసీసీఐ డెసిషన్స్ లో కూడా ఎమోషనల్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ పెరిగాయి. బీసీసీఐ పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఐపీఎల్ పార్టిసిపేషన్ నుండి క్యాన్సిల్ చేసింది. ఈవెన్ దో 2009 ఐపీఎల్ ఆప్షన్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చారు, బట్ వీసాస్ రిజెక్ట్ అయ్యాయి. ఇండియన్ ఫ్రాంచైజెస్ కూడా రిస్క్ తీసుకోలేదు. ఫ్యాన్ బ్యాక్లాష్ అండ్ పొలిటికల్ టెన్షన్ కి భయపడి పాకిస్తాన్ ప్లేయర్స్ ని సైడ్ చేయడం స్టార్ట్ చేశారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడలేదు. 2009 ఆక్షన్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఐపీఎల్ డోర్స్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాయి. ఒఫిషియల్ గా బ్యాన్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్ గా పొలిటికల్ అండ్ పబ్లిక్ ప్రెషర్ వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ ఎంట్రీ బ్లాక్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ అటాక్ తర్వాత బార్డర్స్ లో ఫైరింగ్, టెర్రర్ అటాక్స్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీక్వెంట్ గా జరిగాయి. ఇలాంటి అట్మాస్ఫియర్ లో ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని ఇండియాలో ఆడించడం అంటే సెక్యూరిటీకి హ్యూజ్ ఛాలెంజ్ అవుతుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ వీసా అప్రూవల్స్ చేయలేదు. అండ్ ఫ్రాంచైజీస్ కూడా వీసా ఇష్యూ, సెక్యూరిటీ అండ్ స్పాన్సర్స్ కి ప్రాబ్లం అవ్వచ్చు అని ప్లేయర్స్ ని పిక్ చేయడం అవాయిడ్ చేశారు. స్పాన్సర్స్ అండ్ అడ్వర్టైజర్స్ కి కూడా సిచ్యుయేషన్ అర్థమైంది. ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని టీంలో తీసుకోవడం వల్ల టీఆర్పీ, బ్రాండ్ ఇమేజ్ అండ్ పబ్లిక్ కి వాళ్ళ పైన ట్రస్ట్ తగ్గిపోతుంది అని అనుకున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇండియన్ పబ్లిక్ సెంటిమెంట్. ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటే టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. ఫ్యాన్స్ మధ్య హీటెడ్ డిబేట్స్, ట్రోలింగ్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఫైట్స్ కూడా జరుగుతాయి. సో ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఉంటే ఎవ్రీ మ్యాచ్ లో అన్నెసెసరీ కాంట్రవర్సీస్ క్రియేట్ అవ్వచ్చు అని ఫ్రాంచైజెస్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ బ్యాన్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ సైలెన్స్ గా లేరు. చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ బ్యాన్ మీద ఓపెన్ గా రియాక్ట్ అయ్యారు. అందులో ఫస్ట్ ప్లేయర్ షోయబ్ అఖ్తర్. షోయబ్ అఖ్తర్ ఒక ఇంటర్వ్యూలో పాలిటిక్స్ అండ్ క్రికెట్ షుడ్ బి సపరేట్ అని చెప్పారు. అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడడంతో యంగ్స్టర్స్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు అని ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ షాహిద్ ఆఫ్రిది కూడా సిమిలర్ గా చెప్పారు. ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ అర్థమవుతుంది, బట్ స్పోర్ట్ ని ఇన్వాల్వ్ చేయకుండా మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ టాలెంట్ ని రికాగ్నైజ్ చేయాలి అని చెప్పారు. అండ్ మొహమ్మద్ ఆమిర్ ఒక ఇంటర్వ్యూలో డ్రీమ్ లో కూడా ఐపీఎల్ ఆడాలి అని అనుకున్నాను, కానీ పాలిటిక్స్ వల్ల నా డ్రీమ్ కూడా బ్రేక్ అయ్యింది అని చెప్పారు. అండ్ ఎంతో మంది పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ లో పాకిస్తాన్ క్రికెటర్స్ ని చూడాలి అని అనుకున్నారు. అంతేకాదు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ క్రికెటర్స్ కూడా ఈ ఇష్యూ పైన రియాక్ట్ అయ్యారు. హర్భజన్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో క్రికెట్ ని పాలిటిక్స్ కి దూరం పెట్టాలి, గేమ్ ని గేమ్ లాగా చూడాలి అని చెప్తూ షోయబ్ అఖ్తర్ తో ఫ్రెండ్షిప్ ని మెన్షన్ చేసి మ్యూచువల్ రెస్పెక్ట్ విషయం గురించి చెప్పారు. అండ్ గౌతమ్ గంభీర్ ఒక పొలిటీషియన్ అయినా కూడా స్ట్రాంగ్ ఎన్కౌంటర్ ఇచ్చారు. సెక్యూరిటీ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రియారిటీలో ఉండాలి, కానీ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అయింది కాబట్టి టాలెంట్ కి ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు అని స్ట్రాంగ్ గా చెప్పారు. అండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ప్లేయర్స్ లో టాలెంట్ ఉంది, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్స్ కి సూట్ అవుతారు, కానీ డెసిషన్ పొలిటికల్ లెవెల్ మీద ఉంది అని చెప్పారు. అంటే ఆయన పర్సనల్ గా అపోజ్ చేయలేదు, బట్ సిస్టమ్ మీద డిపెండ్ ఉంటుందని క్లియర్ గా చెప్పారు. అండ్ ఇంత జరిగాక కూడా ఫ్యూచర్ లో పాకిస్తాన్ టీం ఐపీఎల్ లో ఆడుతుందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా కాంప్లెక్స్. బికాస్ ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ రిటర్న్ అవుతారా అనే డౌట్ కి క్రికెట్ ఆన్సర్ కాదు, పాలిటిక్స్ ఆన్సర్ చెప్పాలి. ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్స్ క్లియర్ గా ఉంది. అంటిల్ టెర్రర్ స్టాప్స్, క్రికెట్ ఓంట్ రీస్టార్ట్. బార్డర్ టెన్షన్స్, అటాక్స్, డిప్లొమాటిక్ ఇష్యూస్ అన్ని సెటిల్ అవ్వకుండా ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని రీఎలౌ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బీసీసీఐ కూడా ఇండియన్ గవర్నమెంట్ లైన్ లోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ బీసీసీఐ పర్సనల్ గా ఎలౌ చేయాలని అనుకున్నా వీసా అప్రూవల్స్ అండ్ పొలిటికల్ క్లియరెన్స్ లేకుండా ఐపీఎల్ లో ప్లేయర్స్ ఎంట్రీ చాలా కష్టం. కొందరు ఎక్స్పర్ట్స్ ప్రకారం ఫ్యూచర్ లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్ ఇంప్రూవ్ అయితే క్రికెట్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు. అప్పుడు బిలాటరల్ సిరీస్ అండ్ ఐపీఎల్ ఎంట్రీస్ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పారు. పాకిస్తాన్ ప్లేయర్స్ టాలెంట్ లో డౌట్ లేదు. 2008 లో షోయబ్ అఖ్తర్, ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిది లాంటి స్టార్స్ ఐపీఎల్ లో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మొహమ్మద్ ఆమిర్, సైమ్ అయూబ్, బాబర్ ఆజం, రిజ్వాన్, షాహీన్ ఆఫ్రిది లాంటి ప్లేయర్స్ ఐపీఎల్ లో ఉంటే గేమ్ లెవెల్స్ ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ పొలిటీషియన్స్ ఉన్నన్ని రోజులు ఇది జరగని పని. అండ్ నాలాగానే చాలా మందికి ఒక ప్రశ్న మిగిలిపోయింది, అసలు టెర్రరిస్ట్ అటాక్స్ తో సంబంధం లేని ఇన్నోసెంట్ క్రికెటర్స్ ని పనిష్ చేయడం న్యాయమా? వాళ్ళ డ్రీమ్, వాళ్ళ కెరియర్, వాళ్ళ టాలెంట్ అన్ని ఇగ్నోర్ చేయడం కరెక్టా? అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఐపీఎల్ లో ఎలవెన్స్ లేని పాకిస్తాన్ ప్లేయర్స్ తో ఇంటర్నేషనల్ లో పాకిస్తాన్ టీమ్ తో ఎందుకు ఆడతారు? ఎందుకంటే గవర్నమెంట్ కి కావాల్సింది డబ్బు అండ్ టీఆర్పీ. మన ఇండియన్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఈ డర్టీ పొలిటీషియన్స్ బిజినెస్ చేస్తున్నారు. ఒక కంట్రీ ఒక టెర్రరిస్ట్ చేసిన పనికి వాళ్ళని శిక్షించాలి, అవసరమైతే వాళ్ళని చంపాలి. కానీ పొలిటీషియన్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ని కూడా బిజినెస్ గా మార్చుకున్నారు. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.